ఎక్కడ సౌశీల్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి సువర్ణం కురుస్తుంది. వ్యధవేషాలు వేస్తే ఉండదు. సౌశీల్యమునకు ప్రశాంతిశాలి బిడారు పరహిత క్రియకు ఈ ప్రసన్నుడిక్క. ఎప్పుడూ పరహితమే కోరేవాడు, ఇతరులకు ఏ మేలు చేద్దాం. హనుమంతుని చరిత్ర మొత్తంలో ఆయన చేసిన సాహసాలన్నీ మీరు చూడండి. ఆయన కోసం ఆయన చేసుకున్నది ఒక్కటి లేదండి. సముద్రం ఆయన కోసం దూకాడా? ఈ పని ఆయన కోసం చేశాడండి. లంకాదహనం ఆయన కోసం చేశాడా? అశోకవన ధ్వంసం ఆయన కోసమా? రాక్షస దమనకాండ ఆయన కోసమా? ఆయన కలిసి వచ్చింది ఏముంది ఇందులో? ఇంత రాముడు రాజు అయితే కనీసం హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టర్ కాదమ్మా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఏంటి, రాముడు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు దీనికి. పైగా అయోధ్యలో రామ పట్టాభిషేకం జరగగానే 3వ రోజున హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. రామాయణం చదువుకోండి. ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. ఆయన డ్యూటీ ఆయనకు బాగా తెలుసు. రాముడిని మనస్సులో పెట్టుకున్నాడు. వాళ్ళ సంసారం